ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తనకు నచ్చిన వారికే ఈసీ, సిబిఐ వంటి కీలక పోస్టులు ఇస్తూ ఆ సంస్థలను, ప్రతిపక్షాలను, మీడియాకు ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మోదీ ప్రభుత్వం రబ్బర్ స్టాంపులా మార్చేసిందని రాహుల్ గాంధీ రాసిన లేఖను హనుమంతరావు సమర్థించారు. మోదీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రాహుల్ చేసిన పోరాటాన్ని ఆయన అభినందించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అధికార, ప్రతిపక్షాలకు సమాన హక్కులు కల్పించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అభాసుపాలు చేస్తోందని మండిపడ్డారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ రాజీ లేని యుద్ధం చేయాలని ఈ సందర్భంగా వి హనుమంతరావు కోరారు. రాసిండో బాబాసాహెబ్ అంబేద్కర్ అధికారంలో ఉన్నవాడు అధికారంలో లేనటువంటి అపోజిషన్ పార్టీకి ఈక్వల్గా రైట్ ఇచ్చిండు. ఎందుకంటే అడిగే హక్కు ఉండాలి కదా. కేవలం ప్రభుత్వంలో ఉన్నామని ఇష్టానుసారం చేయకుండా ఆ రాజ్యాంగంలో రాసినటువంటి దానికి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ దానికి ఏది డెమోక్రసీ లేకుండా డిక్టేటర్ పరిపాలన చేస్తున్నాడని మా రాహుల్ గాంధీ గారు డీసెంట్ నోటు పంపించిండు. ఆయన చైర్మన్, అపోజిషన్ లీడర్ కూడా కాన్స్టిట్యూషన్ పోస్టు ఫిలప్ అయ్యేటప్పుడు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. ఏ రాజ్యాంగం అయితే